బులెటిన్లో మరొక బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. శ్రీశైలం దేవస్థానం పరిధిలో కొబ్బరి చెప్పులు నిల్వ ఉంచే గదిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. మంటలను చూసిన చుట్టుపక్కల నివాసితులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన శ్రీశైలంలోని మేకలబండ సమీపంలో చోటు చేసుకుంది. శ్రీశైలం ఆలయంలో భక్తులు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకుంటారు. అయితే ఆ కొబ్బరి చిప్పలను ఆలయం నుంచి భద్రపరిచే గదికి తరలిస్తారు. పచ్చ కొబ్బరి చిప్పలను ఎండబెట్టి వాటి నుంచి కొబ్బరి నూనె తయారు చేసే ప్రక్రియలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు గంట పాటు అగ్ని కిలలు ఎగిసిపడుతుండటంతో హుటాహుటిన దేవస్థాన సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది, ఆలయ ఈవో పెద్దిరాజు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దేవస్థానం ట్యాంకర్తో మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నం చేశారు. కానీ మంటలు అదుపులోకి కాకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఎట్టకేలకు ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. దీనితో చుట్టుపక్కల స్థానికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో సుమారు 7 టన్నుల కొబ్బరి చెప్పులు దగ్ధమైనట్లు అధికారులు అంచనా వేశారు.